వేసి బాయిల్ చేసాను. ఈ బాయిల్ చేసింది ఇలాగే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే వేరుగా ప్యాన్లో పెట్టాలంటే నాకు ప్యాన్లు కొంచెం చిన్నగా ఉన్నాయి. అందుకని ఈ డేక్షాతోనే పెట్టేస్తున్నాను. ఇందులోనే ఆయిల్ కూడా వేసేస్తాను. ఇలా వేసేసి మనం చేసేసుకోవచ్చు పచ్చడి. చూడండి, ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఎక్కువే పడుతుంది ఆయిల్, అందుకని 1/2 కేజీ దగ్గర పట్టేసింది. అది వేసాను. ఇది బాయిల్ చేస్తూ ఉండగా ఏమేమి వేయాలో అన్నీ నేను చూపిస్తాను. చూడండి, రొయ్యలు వేగుతున్నాయి కదా, అందులో కొంచెం అల్లం వేస్తున్నాను. 1 స్పూన్ కన్నా ఎక్కువే వేసాను. అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అది వేసాను. తర్వాత సాల్ట్ కూడా వేసేస్తే మనకు ఆ పొంగులు తగ్గుతాయి. కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఈ 2 వేగాక తర్వాత మళ్ళీ ఏం వేయాలో నేను చూపిస్తాను. చూడండి, రొయ్యలు వేగిపోయి ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుని కాసేపు మళ్ళీ వేపుకుందాం. కొంచెం తగ్గించేస్తున్నానండి గోంగూర, ఎందుకంటే అక్కడ ఎలా ఉందో చూసుకుని సరిపోతే ఉంచేస్తాను, లేకపోతే మళ్ళీ ఉన్నది వేసుకోవచ్చు. ఇదిగో చూడండి, గోంగూర కూడా సరిపోయింది. దానికి కావాల్సింది మనం ఏంటంటే ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ ఉప్పు వేసేసాను. మసాలా, కారం, ఒక 50 గ్రాముల కారం, ఒక 2 స్పూన్లు మసాలా, అలాగా 1 స్పూను మెంతి పొడి అది వేసాను. ఇదంతా కలిపేసుకుని అప్పుడు మనం చూద్దాం. చూడండి, ఎంతో చక్కగా తయారైపోయింది కదా. ఇది నేను ఫస్ట్ గోంగూర అంతా క్లీన్ చేసేసుకుని ఆయిల్ కొంచెం చక్కగా 100 గ్రాముల ఆయిల్ వేసి అందులో బాయిల్ చేశాను అనమాట. ఆ గోంగూర అందుకే చక్కగా స్మాష్ అయిపోయింది, నీట్గా వచ్చేసింది. పచ్చడి కూడా చాలా చూడడానికి చాలా బాగుంది. అంతేనండి, ఇలా చేసుకుని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. డిష్ అవుట్ చేసి చూపిస్తాను తర్వాత. ఓకే, చూడండి, రొయ్యలు గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.